విధ్వంసకర బ్యాటర్లతో కూడిన టీమిండియాకు బౌలింగ్ చేయడం చాలా కష్టమని, బౌండరీ లైన్లను వెనక్కి జరపాలని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ డిమాండ్ చేశాడు. భారత్ తరహా విధ్వంసకర బ్యాటర్లు ఎదుర్కోవటానికి తాము కొత్త మార్గాలను అన్వేషించాలని అభిప్రాయపడ్డాడు. 5 టీ20ల సిరీస్లో భాగంగా తిరువనంతపురం వేదికగా శనివారం జరిగిన మ్యాచ్లో టీమిండియా 46 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో 4-1తో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన మిచెల్ శాంటన్ ఈ సిరీస్ కోల్పోయినా అనేక సానుకూల అంశాలు ఉన్నాయని చెప్పాడు. ఈ సిరీస్లో ఓడినా మాకు చాలా సానుకూల అంశాలున్నాయి. నేను మొదటి నుంచి చెబుతున్నాను, భారత్ చాలా బలమైన జట్టు. ముఖ్యంగా సొంత గడ్డపై ఆ జట్టును ఓడించడం చాలా కష్టం. ఇక బౌలర్ల కోసం బౌండరీ లైన్లను కాస్త వెనక్కి జరిపితే బాగుంటుందేమో. ఏదేమైనా ప్రేక్షకులకు ఇది వినోదాత్మకమైన క్రికెట్ మ్యాచ్. సో ఈ సిరీస్ ద్వారా ఏమైనా లక్ష్యాలను చేరుకున్నారా అంటే అవునని చెబుతున్నాను. సిరీస్ పొడవునా సవాళ్లు ఎదురైనప్పుడు అది ఎప్పుడూ మంచిదే. ఈ సవాళ్లు బౌలర్లు, బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టుతాయి. తద్వారా ఎంతో కొంత నేర్చుకోవచ్చు. సో ఆ కోణంలో చూస్తే నిజంగా ఇది మాకు మంచి సిరీస్ అనే చెప్పాలి. ఫలితాలు మాకు అనుకూలంగా రాలేదు, కానీ ప్రతి మ్యాచ్ నుంచి నేర్చుకోవటానికి ఏదో ఒకటి ఉంటుంది. సో ప్రపంచ కప్ ముంగిట ఏం నేర్చుకుంటున్నామంటే చెప్పటం కష్టం. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడే అద్భుతమైన బ్యాటర్లను ఎదుర్కోవడానికే బౌలింగ్ యూనిట్గా మేం కొత్త మార్గాలను వెతకాలి. ముఖ్యంగా ఇలాంటి ఫ్లాట్ పిచ్లపై 230 పరుగుల చేజ్ చేయగలమని తెలిసినప్పుడు భారీ ఓవర్లను 15-16 పరుగులకే పరిమితం చేయటం నేర్చుకోవాలని మిచెల్ శాంటన్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 271 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషాన్ సెంచరీతో చెలరేకగా సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 225 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక బౌండరీల వర్షం కురిసిన ఈ మ్యాచ్లో భారత్ 23 సిక్సర్లతో పాటు 17 ఫోర్లు బాదగా న్యూజిలాండ్ 13 సిక్సర్లు, 19 ఫోర్లు కొట్టింది.